మంచిర్యాల జిల్లా రాజపేట మండలం కోటాపూర్ మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించి ఈరోజు మేము ఇక్కడ అన్ని గ్రామాల్లో కూడా మరి జెండా కార్యక్రమం నిర్వహించి ఇదే విధంగా ఈ యాప కేంద్రంలో మరి అందరం కూడా ఈరోజు జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ వచ్చేసినటువంటి అందరి నాయకులకు మరి విద్యార్థులందరూ కూడా అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు చేస్తూ జై ఆదివాసీ. మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఈ అయిన తర్వాత మరి ఇక్కడ నుంచి మరి మంచిర్యాలకు పోవడం జరుగుతుంది. అక్కడ మరి భారీ ర్యాలీతో పాటు అక్కడ ప్రోగ్రామ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి అక్కడ అతిథులందరూ కూడా అక్కడ మొత్తం 18 మండలు ఏవైతే మా ఆదివాసుల గ్రామాలు 18 మండలు మంచిర్యాల జిల్లాలో మరి అందరూ కూడా అన్ని ఏవైతే 9 తెగలు అనుకుంటున్నామో ఆ 9 తెగల కులసం అందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏవైతే మా 9 తెగలు మరి కల్చరల్ ఉంది, ఇటు గోండ్ కావచ్చు, నాయకుడు కావచ్చు, పరదన్ కావచ్చు, మన్యవారు కావచ్చు, అందరూ కూడా మరి ఈరోజు అక్కడ జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మరి ఐక్యరాజ్య సమితి ఎప్పుడైతే 1982లో మరి ఆదివాసులకు కూడా ఒక ప్రత్యేకంగా దినం ఉండాలనే ఉద్దేశంతో మరి జెనీవాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఆగస్టు 9న వారికి కూడా మరి ఆదివాసుల హక్కులు కావచ్చు, ఆదివాసీ కల్చర్ కావచ్చు, మరి వారి సాధక బాధలు కూడా ఈరోజు మరి సంస్కృతి కావచ్చు అన్ని కూడా మాట్లాడే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రత్యేకంగా ఒక దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆదివాసులందరూ కూడా ఈరోజు మరి అక్కడ కూర్చొని వారి యొక్క హక్కులు ఏమున్నాయి, అంటే రాబోయే రోజుల్లో ఎలా పోవాలి, అదేవిధంగా సంస్కృతి ఏమున్నదని కూడా ఈరోజు చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కూడా కాలు రాస్తున్నారు. కాబట్టి ఆ హక్కులు ఖచ్చితంగా మాకున్నటువంటి హక్కుల్ని మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా పాటించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఒక ఎజెండా డిమాండ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు ఇప్పుడు ఇక్కడితో పాటు మరి హాస్పిటల్ కూడా మరి ఎంఆర్ఓ ఆఫీసులో మాకు జెండా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అక్కడ నిర్వహించి అక్కడ నుంచి మంచిర్యాల పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా మరి భారీ ఎత్తున మా ఆదివాసులు 9 కులాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై ఆదివాసీ. గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున ఆదివాసుల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. 9 తెగల వారిగా సాంస్కృతిక కార్యక్రమం కానీ అధిక గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఈరోజు మంచిర్యాల గ్రామ హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున మన విజయవంతం చేయడానికి వందలాది మందితోటి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా అన్ని తెగల 9 తెగలకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండల్ హెడ్ క్వార్టర్లో కొండపూర్ చౌరస్తా వద్ద ఏదైతే ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఆదివాసీ జెండా అంటే ఆదివాసీ గూడాల్లో పచ్చని జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ రాజ్యాంగం మనకు కల్పించిందో ఈరోజు మేము ప్రతి గ్రామాల్లో కూడా ఆకుపచ్చ జెండా ఎగరేసి ఆ తర్వాత మన యాప హెడ్ క్వార్టర్కి వచ్చి తర్వాత మళ్ళా కాస్పేట్ మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి అందరు కలిసి మళ్ళా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ర్యాలీ ఉంటుంది. తర్వాత ర్యాలీ అయినాక సభ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరు కూడా మన వాళ్ళందరూ వచ్చి అక్కడ విజయవంతం చేయాలని కోరుతూ అదేవిధంగా ఏదైతే మనము ఆ రోజు జంగల్ జమీన్ కోసము పోరాటం చేసిండో, ప్రాణాలు అర్పించిండో కుటుంబ భీము ఆ రోజైనా పోరాటం చేయడం వలన మనకు హక్కులు అన్నిటి కలరాశారు. కాబట్టి ఆ హక్కులను కూడా మనము ఇవాళ కొట్లాడే తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఐక్యంగా ఉండి కొట్లాడి హక్కులన్నిటి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మనం కలిసికట్టుగా అన్ని గ్రామాల్లో జెండా ఎగరేసి మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా ముగిస్తున్నాను.